హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. మీరు తమ్ముడైనా చూసినట్టు ఈ ప్రాపర్టీ కనుక మీరు తీసుకుంటే ఈ ప్రాపర్టీ పైన వచ్చే రెంట్స్ తోటి మీరు ఈఎంఐ అయితే కట్టుకోవచ్చు. మనకు ప్రాపర్టీ డీటెయిల్స్ చూసే ముందు అయితే ఒకసారి ఏంటంటే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వస్తే మాత్రం లైక్ చేయండి. మరి మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు అయితే మనం హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ చాలా ఏరియాలలో అయితే మరి మీకు నచ్చే ప్రాపర్టీస్ తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నాము. మరి మీరు ఏ ఏరియాలో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. మీ బడ్జెట్ అలాగే మీరు ఏ ఏరియాలో కొనాలనుకుంటారో కామెంట్ చేయండి. మరి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. చూసుకోవచ్చు, టోటల్గా వచ్చేసి మనకు 131 స్క్వేర్ యార్డ్ అయితే ఈ ప్రాపర్టీ ఉంది. 131 గజము. మరి ప్రైస్ చూసినట్టయితే చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నది. నియర్ బైలో చూసుకున్నట్టయితే మనకు హాస్పిటల్స్ కానీ మరి అలాగే మనకు నియర్ బైలో స్కూల్స్ కానీ అయితే అన్నీ అయితే అవైలబుల్లో ఉంది. ఈ ప్రాపర్టీకి మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మరి సీసీ రోడ్డు, మనకు ఈశాన్య మూలకు బోరు, అలాగే సంప్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మరి ఈ ప్రాపర్టీకి చూసుకున్నట్టు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు రెంట్ పర్పస్లో మీకు ఏదైతే చెప్పానో ఈ ప్రాపర్టీకి మరి రెంట్ పర్పస్ అయితే యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగా అయితే డిజైన్ చేశారు. గ్రౌండ్లో వచ్చేసి మనకు 2 సింగిల్ రూమ్లు అయితే ఇచ్చారు. మనకు ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK, మరి సెకండ్ ఫ్లోర్లో 2 BHK, పెంట్ హౌస్లో వచ్చేసి మనకు 1 BHK అయితే ప్లాన్ చేశారు. ఇది వచ్చేసి మనకు గ్రౌండ్లో మరి పార్కింగ్ ఇచ్చారు. పార్కింగ్తో పాటు ఇది వచ్చేసి మరి ఇది ఒక 1 BHK ఇచ్చారు. 1 BHK మీకు ఒక చిన్న ఫ్యామిలీకి కానీ అలాగే మరి బ్యాచిలర్స్ కూడా రెంట్ ఇచ్చుకున్న చాలా బాగా అయితే సెట్ అయితే అని చెప్పుకోవచ్చు. ఇది టోటల్గా వచ్చేసి మీకు రెంటల్ పర్పస్లో ప్లాన్ చేసి అయితే డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఈస్ట్ ఫేసింగ్ ఆగ్నేయంలో మనకు కిచెన్ ఇచ్చారు. కిచెన్కు పక్కనే మరి కిచెన్ పక్కనే ఒకటైతే వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మరి ఇండియన్ వాష్రూమ్ ఇచ్చారు. దీనికి పక్కనే మరి బెడ్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. కింద కూడా చూసుకోవచ్చు, మనము ఓనర్సు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ కాబట్టి మరి హౌస్ చాలా నీట్గా అయితే మరి ఎలాంటి క్రాక్స్ కానీ క్రాచెస్ కానీ లేకుండా చాలా నీట్గా అయితే హౌస్ అయితే ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి ఈస్ట్కు మనకు ఒక కార్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు, అలాగే 2 వీలర్స్ కూడా పార్క్ చేసుకోవడానికి అయితే ఉన్నది. చూడొచ్చు, నార్త్ సైడ్లో ఏదైతే ఉన్నదో ఒక 1 నుంచి 1.5 ఫీట్ గల్లీ కూడా దీనికి మనకు వాస్తు ప్రకారం కూడా నార్త్ ప్రకారం మనకు ప్లానింగ్ అయితే దీనికి డిజైన్ చేశారు. సేమ్ ఏదైతే మనం ఇది చూసామో రూమ్ చూసామో సేమ్ దానిలాగానే మరి ఇది ఒక రూమ్ కూడా దీనికి డిజైన్ అయితే చేశారు. ఓనర్స్ మరి దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి ఒక సింగిల్ రూమ్. గ్రౌండ్లో వచ్చేసి మనకు 2 సింగిల్ రూమ్లు ఇచ్చారు. మరి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK మనకు ప్లాన్ చేశారు. ఎందుకంటే మరి ఓనర్స్ ఉండడానికి అయితే 2 BHK ప్లాన్ చేశారు. ఇది వచ్చేసి మరి మనకు 131 స్క్వేర్ యార్డ్ అయితే ఉన్నది. 131 స్క్వేర్ యార్డ్ మనకి ఇది వచ్చేసి మరి 4 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్. ఓనర్స్ వచ్చేసి మరి బయటకు షిఫ్ట్ అవుతున్నందున చాలా తక్కువ రేటుకి అయితే ఇస్తున్నారు. 4 సంవత్సరాల పాత ఇల్లు ఇది. అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్లో వీడియో ఎలా ఉందనేది కూడా ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి మరి ఫస్ట్ ఫ్లోర్ వీడియో. ఫస్ట్ ఫ్లోర్లో అయితే మన ఓనర్స్ ఉండడానికి అయితే 2 BHK డిజైన్ చేశారు. చూడవచ్చు మరి మెయిన్ రోడ్ ఏదైతే ఉన్నదో మెయిన్ రోడ్డు ఇది మెయిన్ డోర్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో ప్లాన్ చేశారు. నార్త్కు మెయిన్ డోర్ ఏదైతే ఉన్నదో మరి గేట్ వచ్చేసి మనకు ఈస్ట్లో ఉంటుంది. మెయిన్ డోర్ వచ్చేసి నార్త్లో ఇచ్చారు. ఆగ్నేయంలో కిచెను, పక్కనే పూజ గది. ఇది వచ్చేసి మరి మీరు హాల్లో యూజ్ చేసుకోవచ్చు. హాల్కు పక్కనే ఒకటి కామన్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూము అలాగే మాస్టర్ బెడ్రూమ్ అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికైతే ప్లాన్ చేశారు. ఆల్మోస్ట్గా ప్రాపర్టీ అయితే మనకు కొత్త ఇల్లు లాగానైతేనే ఉన్నది. దీన్ని అయితే ఎక్కువ యూజ్ చేయలేదు. 4 ఇయర్స్లో జస్ట్ 2 ఇయర్స్ అయితే రెంట్కి ఇచ్చారు. తర్వాత సార్ వాళ్ళు బయటకు వెళ్తున్నారు కాబట్టి అందరినీ వేకెంట్ చేసి ఇది వచ్చేసి ప్రాపర్టీ మరి సేల్కి అయితే పెట్టారు. సేమ్ ఏదైతే చూస్తున్నామో ఇదే డిజైన్ తోటి మరి ఇదే ప్లానింగ్ తోటి మనకు సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ దీనిలాగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఒకసారి సెకండ్ ఫ్లోర్ వీడియో అలాగే పెంట్ హౌస్లోకి వెళ్ళి నియర్ బైలో మరి డెవలప్మెంట్స్, ప్రాపర్టీ కాస్ట్, అలాగే నియర్ బైలో మనకు మెట్రో స్టేషన్ నుంచి డిస్టెన్స్ కూడా ఎంత ఉన్నదో కూడా ఒకసారి అయితే పైకి వెళ్ళి డిస్కస్ చేస్తాం.
ఇది వచ్చేసి మరి సెకండ్ ఫ్లోర్ వీడియో. మనకు గ్రౌండ్లో సింగిల్ రూమ్స్ అయితే 2 ఇచ్చారు. మరి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK, మరి ఇది సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్లో కూడా ఆల్మోస్ట్గా మీకు ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఎలా డిజైన్ చేశారో మరి సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ అలానే ఉంది. మనకు 131 స్క్వేర్ యార్డ్ అయితే టోటల్గా ప్లాట్ ఏరియా ఉంటుంది. 100 స్క్వేర్ యార్డ్లో మనకు కన్స్ట్రక్షన్ చేశారు. 100 స్క్వేర్ యార్డు మనకు ప్రైస్ వచ్చేసి 90 lakhs అయితే ప్రైస్ 4 years. జస్ట్ 90 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ప్రైస్ అనేది స్లైట్గా నెగోషియబుల్ కూడా ఉంటుంది. మరి మీకు దీనిపైన ఒక 30 నుంచి 35,000 వరకు కూడా రెంటల్ ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే కింద 2 సింగిల్ రూమ్లో, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK, సెకండ్ ఫ్లోర్లో 2 BHK, మనకు పెంట్ హౌస్లో 1 BHK ఇచ్చారు. లొకేషన్ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీగా మనకు బడంగ్పేటలో వచ్చింది. ఈ బడంగ్పేట మెయిన్ రోడ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరమే ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే జస్ట్ 1/2 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. టోటల్గా వచ్చేసి మనకు 131 ఉంటుంది. ఎందుకంటే ఈస్ట్ సైడు పార్కింగ్ పర్పస్లో అయితే ఒక 31 గజం అనేది పార్కింగ్ వదిలేసి 100 స్క్వేర్ యార్డ్ అయితే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మరి ఇది వచ్చేసి మనకు 1 CR 20 lakhs వర్త్ ఉన్న ప్రాపర్టీ. మరి ఓనర్స్కు అర్జెంట్ అవసరం ఉండడం వల్ల అయితే జస్ట్ 90 lakhsకి ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నారు. అలాగే ఒకసారి పెంట్ హౌస్లో కూడా ఎలా ఉందని కూడా చూద్దాం. వచ్చేసి మరి పెంట్ హౌస్లో దీనికి వచ్చేసి అలాగే బోర్ అయితే ఫుల్ అయితే వాటర్ అయితే ఉన్నది. బోరు వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు మనకు మున్సిపల్ వాటర్ ఉన్నది. అలాగే CC రోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రాపర్టీకి 25 feet రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. మరి చూడొచ్చు మనకు పెంట్ హౌస్లో 1 BHK అయితే దీనికి డిజైన్ చేశారు. 1 BHK కూడా మనకు ఫ్యామిలీకి కానీ అలాగే బ్యాచిలర్స్ కూడా రెంట్ తెచ్చుకున్నా కూడా మీకు రెంటల్ ఇన్కమ్ వచ్చే అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి ఆగ్నేయంలో కిచెన్ పక్కనే పూజ గది ఇచ్చారు. ప్రతి పొజిషన్లో కూడా మీరు చూసుకుంటే ప్రతి ఇంట్లో ప్రతి రూమ్లో కూడా మనకు పూజ గది అయితే ఇవ్వడం అయితే జరిగింది. బెడ్రూమ్ సైజెస్ కూడా మనం చూసినట్టు డిస్కస్ చేసినట్టయితే బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా ఎక్సలెంట్గా పెద్దగా అయితే స్పేషియస్గా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మీరు కింగ్ సైజ్ బెడ్ కూడా వేసుకుంటే చాలా ఈజీగా కూడా చుట్టూ సరౌండింగ్ తిరగడానికి అయితే బాగుందని కూడా మరి ప్రాపర్టీ పెంట్ హౌస్. ఇది మనకు ప్రాపర్టీ లొకేషన్ చూసుకున్నట్టయితే ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 8 కిలోమీటర్ దూరం, 8 కిలోమీటర్ దూరంలో మనకి ప్రాపర్టీ అయితే రావడం జరిగింది. మెయిన్ రోడ్ ఏదైతే ఉన్నదో బడంగ్పేట్ సర్కిల్ నుంచి RCI రోడ్ నియర్ వచ్చేసి మనకు CKR KTR ఫంక్షన్ హాల్ ఏదైతే ఉన్నదో ఆ మెయిన్ రోడ్ ఏదైతే 80 feet రోడ్ ఏదైతే ఉన్నదో 80 feet రోడ్ నుంచి జస్ట్ 1/2 kilometer మాత్రమే ఉంటుంది. బస్ వై రోడ్కు 1/2 kilometer ఉంటుంది. ప్రాపర్టీ వచ్చేసి మనకు 131 స్క్వేర్ యార్డ్ ఉంటుంది. కొంచెం అయితే ప్లాట్ లైట్గా క్రాస్ ఉండడం వల్ల ఏంటంటే ముంగట పార్కింగ్కు ఒక 31 స్క్వేర్ యార్డ్ వదిలేసి 100 స్క్వేర్ యార్డ్ అయితే దీనికి ప్లానింగ్ చేసి మరి మంచిగా డిజైన్ చేసి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 4 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ. మీకు ఒక 30 నుంచి 35,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది. జస్ట్ మనకు 1,20,00,000 ప్రాపర్టీది మనకు 90 lakhsకే రావడం జరుగుతుంది. మీరు కొంచెం పేమెంట్ మెథడ్ బట్టి అయితే ప్రైస్ అయితే స్లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఓనర్స్ అయితే బయటకు వెళ్తున్నారు కాబట్టి మీకు ఇది ఒక బెస్ట్ ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. మరి మరోసారి ప్రాపర్టీ డీటెయిల్స్ చూసినట్టయితే గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 2 సింగిల్ రూమ్స్ ఇచ్చారు, 2 పొజిషన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK, సెకండ్ ఫ్లోర్లో 2 BHK, పెంట్ హౌస్లో వచ్చేసి మనకు 1 BHK అయితే దీనికి డిజైన్ చేశారు. మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. మీరు ఈ ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఫైనాన్స్ నెంబర్ కాల్ చేయండి. తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, బ్యాంక్ లోన్స్. ఇంకా మీరు ఏ ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ప్రాపర్టీని మళ్ళీ కలుస్తాను. మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్ దొరికితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను.